నమస్కారం. ఈరోజు మనం భారత ప్రధాని క్రొయేషియా పర్యటన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన దగ్గరున్న సమాచారం డీడీ న్యూస్ యూట్యూబ్ వీడియో నుంచి తీసుకున్నది. అసలు ఈ పర్యటన ఎందుకంత ముఖ్యం? క్రొయేషియా గురించి ఏమైనా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఇది చరిత్రాత్మక పర్యటన అని చెప్పాలి. ఎందుకంటే 1991లో యుగస్లేవియా విడిపోయి క్రొయేషియా ఏర్పడింది కదా. అవును. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆ దేశానికి వెళ్లిన మొట్టమొదటి భారత ప్రధాని ఈయనే అన్నమాట. ఓ అలాగా. అంటే అంతకు ముందు యుగస్లేవియాకు వెళ్లారు కానీ స్పెసిఫిక్గా క్రొయేషియాకి వెళ్లలేదన్నమాట. అంతే. ప్రత్యేక దేశంగా ఏర్పడ్డాక ఇదే మొదటిసారి. మరి క్రొయేషియా సైజ్ అంటారా? చాలా చిన్న దేశం కదా. మన హిమాచల్ ప్రదేశ్ అంతా ఉంటుంది అంటున్నారు. అవునవును, దాదాపు అంతే. అంటే ఒక 56,000 చదరపు కిలోమీటర్లు. జనాభా కూడా మన లక్నో సిటీ అంతా అంటున్నారు. అంటే 40 లక్షలు అంతేనా? కరెక్ట్. సుమారు 40 లక్షలు. ఇంత చిన్న దేశానికి ఎందుకింత ప్రాధాన్యత అని అనుకోవచ్చు కానీ దాని లొకేషన్ ముఖ్యమా? ఎగ్జాక్ట్లీ. దాని వ్యూహాత్మక స్థానం, ఆ అంతర్జాతీయ సంబంధాలు ఇవి దాని ప్రాముఖ్యతను బాగా పెంచుతున్నాయి. యూరోప్లో అది చాలా కీలకమైన చోటు ఉంది. అంటే ఈయూ, నాటో మెంబర్ కూడా అవడం ప్లస్ పాయింటా? అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ప్రాంతీయంగా శక్తి సమీకరణాలలో దాని ప్రభావం ఉంటుంది. అంటే ఈ విజిట్ ముఖ్యంగా సైప్రస్ విజిట్తో కలిపి చూస్తే టర్కీ లాంటి దేశాలకి ఏదో మెసేజ్ పంపినట్లా? ఎందుకంటే గతంలో పాకిస్తాన్కి టర్కీ బాగా సపోర్ట్ చేసింది కదా. మంచి పాయింట్ అడిగారు. టర్కీ ఎప్పుడూ తమని యూరోప్కి మెయిన్ గేట్వే లాగా ఫీలవుతుంది. అవును. కానీ ఈ పర్యటనల ద్వారా సైప్రస్, క్రొయేషియా కూడా ఆసియా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్కి ప్రత్యామ్నాయ ద్వారాలు కాగలవు అని భారత్ ఒక రకంగా సూచిస్తోంది. ఓ అంటే ఇది టర్కీకి ఒక పరోక్ష సందేశం లాంటిదా? మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ IEMEC అంటున్నారు. దానికేమైనా సంబంధముందా? అంటే ఈ కారిడార్ను సైప్రస్, క్రొయేషియాలతో లింక్ చేసే ఆలోచన ఉందా? దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అదే జరిగితే వ్యాపార మార్గాలపై టర్కీ ప్రభావాన్ని ఇది కొంత తగ్గించొచ్చు. క్రొయేషియా, EU, నేటోలో ఉండటం ఈ ఈక్వేషన్లో చాలా కీలకం. నేటో సభ్యత్వం వల్ల మనకేంటి లాభం? చూడండి, పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ ఉంది. టర్కీ కూడా నేటో మెంబరే. అవును. ఇప్పుడు భారత్ కూడా మరో నేటో మెంబరైన క్రొయేషియాతో సంబంధాలు బలోపేతం చేసుకోవడం ద్వారా యూరోపియన్ సెక్యూరిటీ గ్రూప్లోనే ఒక బ్యాలెన్స్ సాధిస్తోందన్నమాట. అంటే ఇది టర్కీకి, పాకిస్తాన్కి కొంత ఇబ్బంది కలిగించొచ్చంటారా? కలిగించే అవకాశం ఉంది. వాళ్ళకి కొంత ఆందోళన అయితే ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. సరే, కొంచెం లైటర్గా క్రొయేషియా గురించి కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్లోకి వెళ్దామా? నెక్టై వాళ్లే కనిపెట్టారంట, నిజమేనా? అది అక్షరాల నిజం. మనం షర్ట్కి కట్టుకునే టై ఉంది కదా, అది ప్రపంచానికి పరిచయం చేసింది క్రొయేషియానే. అదా సంగతి. ఎలా? 17వ శతాబ్దంలో వాళ్ల సైనికులు వాళ్ల యూనిఫామ్లో భాగంగా మెడకు ఒక క్లాత్ కట్టుకునేవాళ్లు. అది ఫ్రాన్స్లో ఫ్యాషన్ అయిపోయి అక్కడ్నుంచి ప్రపంచమంతా పాకింది. క్రోవాట్ అనే పదం నుంచే క్రోవట్, టైకి పాత పేరు. అద్భుతం. మనం రోజూ వాడే వస్తువు మూలం అక్కడుందన్నమాట. ఇంకేంటి స్పెషల్? చాలా ఉన్నాయి. సినిమాల షూటింగ్లకు అది భలే ఫేమస్ ప్లేస్, ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు. ఓ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అక్కడే తీశారంటారు కదా. అవునవును. ఆ సిరీస్లో చాలా ముఖ్యమైన సీన్స్ క్రొయేషియాలోని అందమైన లొకేషన్స్లోనే షూట్ చేశారు. మరి సైన్స్ పరంగా చూస్తే? అక్కడే ఇంకో గొప్ప విషయముంది. నికోలా టెస్లా పేరు వినే ఉంటారు. ఆల్టర్నేటింగ్ కరెంట్, AC కదా. ఎస్, ఆ AC కరెంట్ ఆవిష్కర్త, గొప్ప సైంటిస్ట్ నికోలా టెస్లా పుట్టింది ఇప్పటి క్రొయేషియా ప్రాంతంలోనే. ఆయన కనిపెట్టిన దానివల్లే కదా ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా కరెంటు తీసుకెళ్లగలుగుతున్నాం. నిజమే. ప్రపంచ గతిని మార్చిన ఆవిష్కరణ అది. ఇంకా స్పోర్ట్స్ సంగతి? ఫుట్బాల్ అంటే పిచ్చి అంటారు కదా అక్కడ. పిచ్చి అనేదానికన్నా ఎక్కువ. మనకి క్రికెట్ ఎలాగో వాళ్లకి ఫుట్బాల్ అలా అన్నమాట. దాదాపు ఒక మతం లాంటిది. చిన్న దేశమే అయినా టీం స్ట్రాంగేనా? చాలా స్ట్రాంగ్. 2018 ఫీఫా వరల్డ్ కప్లో ఫైనల్స్కి చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సైజ్ ముఖ్యం కాదు, గెలవాలనే కసి ఉంటే చాలు అని నిరూపించారు. వావ్! అవును. మొత్తానికి చూస్తే ఈ పర్యటనకు జియోపొలిటికల్గా చాలా ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో క్రొయేషియా నుంచి ప్రపంచానికి నెక్టై, టెస్లా లాంటి గిఫ్ట్స్ అందాయి. ఫుట్బాల్లో వాళ్ల ప్యాషన్, భలే ఇంట్రెస్టింగ్ విషయాలు. అవును.
ఇవన్నీ కలిపి చూస్తే క్రొయేషియా చిన్న దేశమే అయినా దాని ప్రభావం తక్కువేమీ కాదు. ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. సాంప్రదాయకంగా పెద్ద దేశాలదే హవా నడిచింది కదా, కానీ భవిష్యత్తులో క్రొయేషియా లాంటి చిన్న దేశాలు అంతర్జాతీయ సంబంధాలను, ముఖ్యంగా ఈ కొత్త ఆర్థిక మార్గాలను, ఎకనామిక్ కారిడార్లను ఎలా మార్చగలవు? వాటి పాత్ర ఎలా ఉండబోతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. భౌగోళిక రాజకీయాల్లో, ఆర్థిక మార్గాల్లో ఈ చిన్న దేశాలు ఎలాంటి మార్పులు తీసుకురాగలవో చూడాలి.